హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 2 అసెస్మెంట్ 2ని చేద్దాం. ఆ అసెస్మెంట్ 1ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అసెస్మెంట్ ఎలా చేయాలి అనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మనం అసెస్మెంట్ 2ని చేసేద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ నేను చెప్పాను కదా, దీనికి 5 మార్క్స్ వేసుకొని పిల్లలతో వీటిని రీడింగ్ చేయించాలి. వాకింగ్ విలేజ్, డిఫరెంట్ టీచర్, పాట్, హౌస్, కిడ్స్, వాటర్, హెల్పింగ్ క్యాటిల్, సడన్లీ, అంగన్వాడీ, స్ట్రీట్ లైట్, ఫ్రెండ్, వర్క్, హ్యాండ్ పంప్, బ్యూటిఫుల్, క్యారింగ్, వైల్, కాచిర్, కమ్యూనియల్, temple, nurse, work, situated, happy, on the way, women, gathering, smiling, cooking, cook, fetching, everyone, searching, school, people, greenery, driver, homemaker, missing, mountain, found, baby, road, situated, tap and washerman. Oral reading fluency. ఆల్రెడీ మనం దీని బ్యాక్ స్టోరీ తెచ్చుకున్నాం కదా. లీలా రిసైడింగ్ ఇన్ ఏ పిక్చర్స్క్యూ విలేజ్ ఆఫ్ నీలాపురం, నెస్టల్డ్ నియర్ ద మౌంటైన్స్. ద విలేజ్ వాజ్ అడర్న్ విత్ అబండెంట్ గ్రీనరీ, స్మాల్ హట్స్, డైవర్స్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అండ్ కమ్యూనల్ గ్యాదరింగ్ ప్లేస్ కాల్డ్ Kachir. One day while Leela was preparing for school, her friends Sheila, Ganga and Srinu arrived at her house to accompany her on the way. Meanwhile, Leela's 3-year-old brother Raju silently observed them. As they all walked towards the school, Raju quietly followed them without being noticed. Upon reaching the school, they realized that Raju was missing, triggering a frantic search throughout the village. Thankfully, Reshma, Leela's mother, found Raju near the school and they joyfully returned home. Reshma then went to fetch water while carrying Raju on her head when Grishma, a government teacher, happened to pass by and observe the scene. ఇది మనకి బ్యాక్ స్టోరీ. ఈ బ్యాక్ స్టోరీ అనేది మనకి తెలుస్తుంటుంది, హ్యాండ్ బుక్లో ఇచ్చుంటారు, కానీ వాళ్ళకి ఫస్ట్ టైం ఇది ఫేస్ చేయడం అన్నట్టు. అంటే వాళ్ళకి ఓరల్గా మనం ఈ బ్యాక్ స్టోరీ చెప్పినాం. ఏంది, లీలా ఉంటుంది, లీలా వాళ్ళ బ్రదర్ రాజు తనతో పాటు స్కూల్కి వెళ్తాడు, అక్కడ మిస్ అవుతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళకి స్కూల్ దగ్గర కనిపిస్తాడు. అప్పుడు దారి మధ్యలో వాళ్ళకి రేష్మ అనే అంగన్వాడీ టీచర్ కనిపిస్తుంది, గ్రీష్మని సారీ, ఆమె అంగన్వాడీలో జాయిన్ చేయమంటుంది. సరే అని ఈమె చెప్పేస్తుంది. ఇది స్టోరీ. సో ఈ స్టోరీ అనేది మనకి పిల్లలకి డైరెక్ట్గా రీడింగ్ అనేది ఇక్కడనే వస్తుంది, కాబట్టి వాళ్ళకి ఫ్లూయెన్సీ అనేది కొంచెం తగ్గుతుంది. బట్ దే విల్ ట్రై టు లర్న్ ఆర్ రీడ్ ద లెసన్. ఈ ఈ ఈ పారాగ్రాఫ్ నుంచి మనకి ఇక్కడ క్వశ్చన్స్ వస్తాయి. డిస్క్రైబ్ ద విలేజ్. విలేజ్ ఎలా ఉంది? ద విలేజ్ వాజ్ అడాన్ విత్ అబండెంట్ గ్రీనరీ, స్మాల్ హట్స్, డైవర్స్ టైప్ ఆఫ్ హౌసెస్, కచ్చిర్. ఇక్కడ వరకు మనం ఈ ఫస్ట్ ఆన్సర్ని రాయొచ్చు. నేను నెక్స్ట్ సెకండ్ ఆన్సర్. హూ ఆర్ లీలాస్ ఫ్రెండ్స్? లీలాస్ ఫ్రెండ్స్ ఎవరు? షీలా, గంగా అండ్ శ్రీను. హౌ డిడ్ ద టీచర్ హెల్ప్ రేష్మా? హౌ డిడ్ ద టీచర్ హెల్ప్ రేష్మా? టీచర్ ఎలా హెల్ప్ చేసింది? బై మేకింగ్ హర్ టు జాయిన్ ఇన్ అంగన్వాడీ. ఇక్కడ మనకి డైరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ లేదు కాబట్టి, సో మనం రేష్మా దెన్ వెంట్ అండ్ హ్యాపెన్ టు పాస్ బై అండ్ అబ్జర్వ్ ద సీన్, ఇది రాయకుండా మనం పిల్లలకు అడగాలన్నమాట. లీలా, రేష్మా, టీచర్ హెల్ప్డ్ రేష్మా బై మేకింగ్ రాజు టు జాయిన్ ఇన్ అంగన్వాడీ. అంగన్వాడీలో జాయిన్ చేసేదానికి ఆమె టీచర్ అనేది హెల్ప్ చేసింది. వై షుడ్ వి గో టు స్కూల్? ఇక్కడ జనరల్ క్వశ్చన్ వచ్చింది. వై షుడ్ వి గో టు స్కూల్? వి గో టు స్కూల్ టు రీడ్ అండ్ రైట్. ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా మనం రాసుకోవచ్చు. నేను సింపుల్గా ఇది ఆన్సర్ చేశాను. వెన్ డిడ్ రేష్మా రియలైజ్ దట్ రాజు వాస్ మిస్సింగ్? వెన్ డిడ్ రేష్మా రియలైజ్, ఎప్పుడు తను రియలైజ్ అయింది రాజు మిస్ అవుతున్నాడని? యాజ్ దే ఆల్ వాక్ టువర్డ్స్ ద స్కూల్, రాజు క్వైట్లీ ఫాలోడ్ వితౌట్ బీయింగ్ నోటీస్. అపాన్ రీచింగ్ ద స్కూల్ దే రియలైజ్డ్ దట్ రాజు వాస్ మిస్సింగ్. అపాన్ రీచింగ్ ద స్కూల్, ఎవరు రీచింగ్ ద స్కూల్? లీలా రీచింగ్ ద స్కూల్. ఓకే, Leela reaching the school realized that Raju was missing. Okay. Reshma followed the instructions of the teacher and took her son Raju to enroll him into Anganwadi. Now write the possible conversation between Reshma and Anganwadi teacher. ఓకే, లెట్ us రైట్ ద కాన్వర్జేషన్. మనకి హింట్స్ ఇచ్చారు, నేమ్, ఏజ్, ఫాదర్స్ నేమ్ అండ్ మదర్స్ నేమ్. ఫస్ట్ రేష్మా ఏమంటుంది? గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్ రేష్మా. మనం ఆల్రెడీ రేష్మా కాన్వర్జేషన్ రాసాము, ఇక్కడ టీచర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏంది, షీ వాంటెడ్ టు జాయిన్ రాజు ఇన్ అంగన్వాడీ. సో ఆ క్వశ్చనే తను అడుగుతుంది. టీచర్, I will join Raju into Anganwadi. అప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది?
అకార్డింగ్ టు హింట్స్. ఓకే, వాట్ ఈస్ ద బాయ్స్ నేమ్? జనరల్గా మనం అడ్మిషన్కి వెళ్ళినప్పుడు ఇదే కదా అడిగేది. రాజు టీచర్. మనం సెంటెన్స్లో రాయట్లేదు ఎందుకంటే నార్మల్ క్యాజువల్ కాన్వర్జేషన్ కాబట్టి. నెక్స్ట్, వాట్ ఈస్ బాయ్స్ ఏజ్? హీ ఈస్ 3 years old. టీచర్. వాట్ ఈస్ హిస్ ఫాదర్స్ నేమ్? మనం హింట్స్ ఆధారంగా ఇవి రాస్తున్నాము. ఇక్కడ హింట్స్ ఇచ్చారు, నేమ్, ఏజ్, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్. ఏదైనా రాయండి. ఐఎమ్ రైటింగ్ వెంకటయ్య టీచర్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి వాట్ ఈస్ హిస్ మదర్స్ నేమ్? మనం క్లూని కంప్లీట్ చేయడానికి ఇవి ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే, రేష్మనే కదా మదర్ నేమ్. రేష్మ టీచర్. ఫైనల్లీ టీచర్ కాన్వర్జేషన్ ఏమొస్తుంది? ఓకే, ఐ హ్యావ్ టేకెన్ ద అడ్మిషన్. సో నార్మల్ లాస్ట్కి మనం దేంతో ఎండ్ చేస్తామని చెప్పాను కాన్వర్జేషన్. థ్యాంక్ యూ టీచర్. ఓకే, మనం దీనికి ఒక 5 మార్క్స్ అండ్ దీనికి 5 టోటల్ 20 మార్క్స్కి మనం పిల్లలకి ఈ కాన్వర్జేషన్ అనేది చేయించి, పిల్లలు ఇంత డిస్క్రిప్టివ్గా నీట్గా రాయకపోవచ్చు కానీ జనరల్గా వాట్ ఈస్ మదర్స్ నేమ్, వాట్ ఈస్ ఫాదర్స్ నేమ్, వాట్ ఈస్ నేమ్, వాట్ ఈస్ హిస్ ఏజ్ అని వాళ్ళు ఈ కాన్వర్జేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు జస్ట్ హింట్స్ ఈ విధంగా రాయాలి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక వర్క్షీట్ మొత్తం కాన్వర్జేషన్ మీదనే అయింది కాబట్టి కాన్వర్జేషన్ రాసేది ఈ పాటికి పిల్లలకి వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా మనం 20 మార్క్స్కి ఈ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.